పౌడర్ అనేది ఉండాలి కాబట్టి నేను పల్లీలు వేయిస్తున్నాను. పల్లీలు వేయించేసి దాని తర్వాత చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాను. అది ప్రిపరేషన్ మీల్ ప్రిప్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు అన్నం తినేశారు. నేనేమో ఓట్స్ దోశ వేసుకుంటున్నాను. అది యాక్చువల్ దోశ అనుకున్నాను కానీ కొంచెం లావుగా వచ్చింది. దానిపైన నేను కారప్పొడి చల్లేసుకుని దాన్ని నేను వేడివేడిగా తింటే చాలా యమ్మీగా ఉన్నది. అసలు ఒకటే ఒక దోశ తిన్న చిన్నది. దాని తర్వాత తినేసిన తర్వాత నా సింక్ అంతా సామాన్లతో నిండిపోయింది. దాని తర్వాత దాన్ని క్లీన్ చేసుకున్నాను. నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ నెక్స్ట్ డే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.